ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నమస్తే అండి. మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి మీ అందరికీ కూడా తెలుసు, తమ్ముళ్ళు చూసారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దిగజారిన దరిద్రమైన నీచమైన లా అండ్ ఆర్డర్ గురించి. ఎందుకు ఇన్ని మాటలు అంటున్నానంటే, ఒక పోలీస్ వ్యవస్థ అనేది చట్టాన్ని కాపాడేది. చట్టాన్ని రూపొందించిన, చట్టాన్ని రాసిన అంబేద్కర్ గారే ఉండి ఇక్కడ తప్పు చేస్తే అంబేద్కర్ గారిని అరెస్ట్ చేసి కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని గెలవనిస్తున్నారా అంటే అనుమానించాల్సిన విషయం. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్ గా అంబటి రాంబాబు గారి మీద, మాజీ ఎమ్మెల్యే, అతని మీద టీడీపీ వాళ్ళు లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొందరు నాయకులు కావచ్చు, ఎంత హేయమైన చర్యలు, ఎంత దిగజారి అతని మీద దాడి చేశారనేది మనందరం చూసాం. అంబటి రాంబాబు గారు అతను గుడికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించుకుని వస్తున్న ఆ దారి మధ్యలో, మార్గ మధ్యంలో అతనిపై వందలాది మందిగా, వేలాది మందిగా వెళ్లి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అతని కారు ధ్వంసం చేసి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అతని ఇంటి వద్దకు వెళ్లి ఇంటిపైన కూడా దాడి చేసి ఇంట్లో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేలాగా ఇట కఠినమైన చర్యలతో, దరిద్రమైనటువంటి చర్యలతో కొన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళా అతని ఆఫీస్ దగ్గరికి వెళ్లారు, ఆఫీస్ ను కూడా ధ్వంసం చేశారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ కార్యక్రమాలన్నీ ఇంత చట్టానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే పోలీసులకు తెలియదంటే, పోలీసు పక్కనే ఉన్నారు, పోలీసులకు కూడా మర్యాద ఇవ్వట్లేదు, అడ్డం వచ్చిన పోలీసులను నెట్టేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో బతికే ఉందా అన్నది కేవలం దీన్ని బట్టే. అయితే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే జనసేన వాళ్ళు కావచ్చు, లేదంటే బీజేపీ వాళ్ళు ఉంటే కొందరికి నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తప్పు అంటున్నా కాబట్టి. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్టే. ఎందుకు? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసిస్తూ కొన్ని కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని అనరాని మాటలతో బూతులు మాట్లాడినప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం, చట్టపరంగా అతన్ని శిక్ష పడేలాగా చేయడం, కోర్టు ముందు హాజరుపరచడం అనేది న్యాయమే. అందుకు ఎవరు కూడా తప్పు అని అనట్లేదు. కానీ కేవలం అతన్ని మాత్రమే అరెస్ట్ చేయడం తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా? ముందుగా మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఆ ఆడియో విన్నాక మిగతా దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారే మాట్లాడారా? మరి ఎవరు మాట్లాడలేదా? చూద్దాం అది ఒకసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. ఒక మాజీ మంత్రి విన్నారు కదా, అంబటి రాంబాబు గారు అతని పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు అంతమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, లేదంటే కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా భయపడకుండా కారులో నుంచి బయటకు వచ్చేసి కొన్ని అనరాని మాటలు ముఖ్యమంత్రి గారిని మాట్లాడారు. అది తప్పే. దాని మీద కేసు ఫైల్ చేశారు, కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఇదంతా కూడా న్యాయమే. కానీ రాంబాబు గారు ఒక్కరే తిట్టారా? అసలు అతను ఏ పరిస్థితుల్లో తిట్టారు, ఎందుకని తిట్టారు, అది కూడా విందాం. ఒకసారి చూడండి. మీకు కుదిరితే క్లిప్పింగ్లు, ఈ 2 క్లిప్పింగ్లు కూడా నేను ఇక్కడ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఈ మాటలు వినండి. ఈ శుద్ధపూసమ ఎక్కడ ఉంది? పరమ పవిత్రమైన మాటలు ఇవన్నీ. చాలు, ఈ దరిద్రం చాలు. విన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఆడియోలో మీరు విన్నది అంబటి రాంబాబు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు. కానీ దానికంటే ముందు ఇప్పుడు విన్నటువంటి వాయిస్, ఎవరైతే ఒక లేడీ దగ్గర 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయో ఆమె మాట్లాడినటువంటి పవిత్రమైన మాటలు, ఆమె పలికినటువంటి చిలక పలుకులు ఒకసారి విన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే రెడ్ బుక్ రాసినటువంటి లోకేష్ గారిని, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖను శాసిస్తున్నటువంటి హోంమంత్రి గారిని, అరచేతులలో రేఖలను చెరిపేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను పబ్లిక్ పల్స్ ప్రశ్నిస్తున్నా. ఈవిడ తిట్టిన మాటలు మీకు కనిపించలేదా? అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది 100% వాస్తవం, అది కరెక్ట్. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి గారిని తిట్టారు. అక్కడ జరిగిన కార్యక్రమం అనేది, అతని మీద జరిగిన దాడి అనేది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం లేదు, సాక్ష్యాలు లేవు. చేసింది వాళ్ళ పార్టీ వాళ్ళే అయినప్పటికీ కూడా సాక్ష్యాలు లేవు. మీరు అక్కడ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్పే. దాని మీద మీరు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు, శిక్ష పడేలాగా చేస్తున్నారు. 100% కరెక్ట్. లా అండ్ ఆర్డర్ మీరు ఆ విషయంలో బతికిస్తున్నారు. కానీ రాంబాబు గారిని ఒక మహిళతో పాటు ఉన్నటువంటి కొందరు నాయకులు, కార్యకర్తలు అనరాని మాటలతో, మనం చెప్పుకోలేని మాటలతో అంత దరిద్రంగా తిడుతుంటే అవి కనిపించలేదా సార్? మీ కళ్ళకు కనిపించలేదా? చెవులకు వినిపించలేదా? కూటమిని శాసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఏమైనా చిలక పలుకులాగా అనిపిస్తున్నాయా? ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, అతన్ని మీరు అలా దూషిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ లో అతను సీఎం గారిని, ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని తిట్టారు. అతన్ని చంపడానికి, అతని కారు మీద దాడి చేయడానికి, అతని ఆఫీసును ధ్వంసం చేయడానికి, అతని
అతని ఇంటి మీదకి వెళ్ళి అతని ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిని ఎందుకని వదిలేస్తున్నారు? మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయరా సార్? వాళ్ళని అరెస్ట్ చేయరా? ఇదేనా లా అండ్ ఆర్డర్? పోలీసులు వన్ సైడెడ్ గా ఉండటం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి వారికి ఏమైనా ప్రత్యేకమైన చట్టం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ప్రత్యేకమైన చట్టం ఉందా? రాజ్యాంగం అందరికీ సమానమే కదా. మరి పోలీసులు ఎందుకని వన్ సైడెడ్ గా ప్రవర్తిస్తున్నారు? సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? మరి ప్రభుత్వంలో కూర్చొని దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఒక గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా విందాం ఒకసారి. టీడీపీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు మంత్రులు కావచ్చు, ఈ విషయం పట్ల వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చిలక పలుకులు ఏం మాట్లాడారనేది ఒకసారి విందామా. వర్ల రామయ్య టీడీపీ అతను ఒకసారి అంబటి రాంబాబు గారిని ఎలా మాట్లాడారో వినండి. గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వ్యధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధిరవుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రౌడీ వ్యధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదైనా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి సిగ్గుండాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన పాపానికి మీడియా ముందు కూర్చొని కొన్ని కోట్ల మంది వినేటట్టుగా మీరు మాట్లాడుతున్న ఈ మాటలకు సిగ్గుండాలి. అంబటి రాంబాబు గారు మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. మరి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు బరి తెగించి మాట్లాడుతున్న దానికి మీరేం చేస్తారు సార్? హోంమంత్రి గారు వీళ్ళందరినీ ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? అంబటి రాంబాబు గారు ఇంకా తన మీద దాడి చేసినప్పుడు, తన ప్రాణాలు పోతాయనుకుని భయపడుతున్నప్పుడు, కొన్ని వందల మంది, వేల మంది అతని గుమ్మిగూడి అతని మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి మీకు సిగ్గుండొద్దా? ఇదేనా మీ బాధ్యత? ఇదేనా మీరు ప్రవర్తించాల్సిన విధానం? 5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇందుకా మిమ్మల్ని? కూటమి ఒక ఆయన వచ్చి అరచేతులు ఉన్న రేఖలు తెలిపేస్తామంటాడు. లా అండ్ ఆర్డర్ ను క్రాస్ చేసి పోవాలంటే వణుకు పుట్టేటట్టు చేస్తామంటారు. ఎక్కడ సార్ మీరు చేస్తుంది? అంటే మీ జోలికి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ పనికి వస్తుందా? పక్కనోడికి ఆ న్యాయం లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలిసి చేస్తున్నారా? ఈ విషయాలని మీ దాకా వస్తున్నాయా లేదా అనేది మాకైతే తెలియదు. కానీ మీకు తెలిసే గనక ఇవన్నీ జరిగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కూటమి 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 అంటే కూటమి ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉందండి? కూటమి ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉంది? కూటమిలో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు లేరా? అలాగని నేను ఇప్పుడు అన్న రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అని నేను అనట్లేదు. అది తప్పే, దానికి అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. కానీ రాంబాబు గారిని ఆ రకంగా దూషించినటువంటి ఆ మహిళను ఏం చేశారు? ఆ మహిళతో పాటు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవడైనా కానీ వాళ్ళని ఏం చేశారు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు ఫైల్ చేయలేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్కడ రాంబాబు గారి మీద దాడి చేస్తున్నప్పుడు అడ్డుకోవడానికి పోయినటువంటి పోలీసులను నెట్టేసి మరి వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి మరి అటాక్ చేస్తుంటే పోలీసులకే రివర్స్ అయినటువంటి మీ నాయకుల మీద, మీ కార్యకర్తల మీద మీరు ఎఫ్ఐఆర్ ఎవరు ఎలా ఫైల్ చేశారు? ఎవరి మీద ఫైల్ చేశారు? అసలు చేశారా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ అంతమందిని పోగు చేసుకుని ఒక మాజీ ఎమ్మెల్యేను, కొన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీద, సీనియర్ నాయకుడు, వైసీపీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిని ఆ రకంగా దూషిస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తే సీఎం గారు మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? అలానే హోంమంత్రి గారు మీకు కూడా కనిపించట్లేదా, వినిపించట్లేదా? అరచేతిలో గీతలు చెరిపేసేటువంటి ఆయనకి ఎలా వినపడదులేండి? మీ ఇద్దరికైనా కనిపించట్లేదా మేడం సార్? ఆలోచించండి ఒకసారి. ఇదే రీతిలో ఇదే పద్ధతి అనేది ఆంధ్రప్రదేశ్ లో కొనసాగితే, పొరపాటున రేపు వైసీపీ మళ్ళీ గెలిస్తే వాళ్ళు కూడా ఇలానే చేస్తే ఇంకా ఇదేనా లా అండ్ ఆర్డర్? అంటే ఎవడు గెలిస్తే వాడికి వత్తాసా? మధ్యలో ఓట్లేసిన ప్రజలు ఎవరు బలి పశువులా? ప్రజలకు ఒక విలువ అనేది లేదా? వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళ భద్రత కావచ్చు, లేదంటే వాళ్ళ అభివృద్ధి కావచ్చు మీ నుంచి కోరుకోకూడదా? మీ స్వార్థాలు, మీ పగలు, దీనికోసమైనా మీరు పదవిలోకి వచ్చేది. సిగ్గుండాలి.